నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామకరిక. ఎవరు మాట్లాడినా బహుజన రాజ్యం రావాలి, ఎవరు మాట్లాడినా బహుజన రాజ్యం రావాలి, బీసీ రాజ్యం రావాలి, ఎస్సీల రాజ్యం రావాలని మాట్లాడతారు. ఆయనే మాకు స్ఫూర్తి, ఇదే మాకు స్ఫూర్తి, ఆ బహుజన నాయుడు మాకు స్ఫూర్తి అని చెప్తారు తప్పితే వాళ్ళ ఆశయాల ముందర తీసుకుపోయిన వ్యక్తులు కరువైపోయారు తెలంగాణ రాష్ట్రంలో. మరి వాస్తవానికి చూసుకుంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తే పాపన్న సర్వాయి పాపన్న గురించి మాట్లాడితే పాపన్న పోరాటం అద్భుతం, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బహుజన రాజ్యాధికారానికి పాపన్న పోరాటమే స్ఫూర్తి. పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై ప్రత్యేక స్థలం కేటాయింపు, చరిత్రను వెతికిన కలం, పాపన్న చరిత్ర కోసం మొదలైన అన్వేషణ, రాజ్యాధికారం కాదు రాజ్యాధికారణ వెతికిన పరిశోధన, కూడల నుంచి జ్ఞానపద జ్ఞాపకాల వరకు ఆధారాల అన్వేషణ, కలం ఆగిన పాపన చరిత్రపై పరిశోధన కొనసాగించాలి కొంపెల్లి వెంకట్ గౌడ్. సరే, ఇవి మనం చూస్తే ఇక్కడ ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, పాపన్న గౌడ్ పోరాటం అద్భుతం అని చెప్తా ఉన్నాడు. ఆయన స్ఫూర్తి, బహుజన రాజ్యానికి ఆయన స్ఫూర్తి. మరి మీరు ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా మీరు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మీరు తక్షణమే రాజీనామా చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి మీరు తక్షణమే రాజీనామా చేసి టీపీసీసీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయొద్దాము మీకుందా? పోరాటం స్ఫూర్తి కదా, మరి అదే స్ఫూర్తి తీసుకొని మీరు రాజీనామా చేసి తెలంగాణలో ఇదే గౌడ్ బిడ్డ, సర్వాయి పాపన్న యొక్క గౌడ్ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేసే దమ్ము మీకుందా? మీకు మీ ప్రభుత్వానికి ఉందా? మరి ఏది ఆయన పోరాట స్ఫూర్తి మీరు ఎక్కడ తీసుకున్నారు? స్ఫూర్తి తీసుకోవడం అంటే ఏంది? ఎవరైతే మనం ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఒకటి స్ఫూర్తి తీసుకున్నాం అంటే ఫలానా వ్యక్తిలా చేసిండు, మనం ఆయన మార్గంలో నడిచి ఆయన నేర్పిన జ్ఞానాన్ని, ఆ స్ఫూర్తిని మనం తీసుకున్నానే కదా. మరి ఆయన మార్గంలో మీరు నడుస్తారా? ఆయన మార్గంలో మీరు నడిచి బహుజన రాజ్యాధికారి అప్పచెప్తారా? మీరు తక్షణ రాజీనామా చేయండి. రాజీనామా చేసి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయండి, అది చేత కాదు. మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయండి, అది చేత కాదు. మీరు దీపై ఒక బీసీ బిడ్డనో, ఒక ఎస్సీ బిడ్డనో, ఒక ఎస్టీ బిడ్డనో ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టండి. కేవలం విగ్రహాలు పెట్టడం, ఆయన మాటలు స్ఫూర్తి ఉన్నాయని చెప్పేసి మైకుల ముందు డబ్బా కొట్టడం, మాట్లాడడం తప్పితే చేసేది ఏమీ లేదు. ఎవరి వల్ల కాదు. బహుజన రాజ్యం రావాలి అంటే కంపల్సరీగా బీసీల రాజ్యం, బహుజన రాజ్యం రావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఉద్యమాలు కొట్లాడుతూ ఉన్నాయి. మరి అట్లాంటి ఉద్యమాలని మీరు కలుపుకొని, బహుజనులందరూ కలుపుకొని పోయి ఇలాంటి నియంత్రణ పాలనకు, ఇలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి వీటికి పక్కన పెట్టేసి మన బహుజనుల కోసం కొట్లాడుతున్న, బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడుతున్నటువంటి రాజకీయ వేదికలు ఉన్నాయి. మరి ఆ పార్టీలు కలుపుకొని ముందలి పోతే బహుజన రాజ్యం తప్పితే ఇలా విగ్రహాలు పెట్టి మైకుల ముందు మాట్లాడితే బహుజన రాజ్యం రాదు, బహుజన కళ పూర్తి కాదు అని చెప్పేసి క్లియర్గా మనం చూసుకోవచ్చు. పోరాటం అద్భుతం, స్ఫూర్తి అన్ని మాటలు మాట్లాడడం తప్పితే వీళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఏదో విగ్రహాలు పెట్టి మన బీసీ బిడ్డల్ని, ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని మభ్య పెట్టడం తప్పితే నిజంగా బీసీలకు రాజ్యాధికారం ఈ రేవంత్ రెడ్డి, ఈ మిగతా ఇట్లా ఉన్నటువంటి వ్యక్తులు రానివ్వరు, బహుజన రాజ్యం రానివ్వరు. కాబట్టి బహుజనులందరూ ఏకం కావాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని స్థాపించేంత వరకు పోరాడాలి. ఈ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితోటే ముందరికి వెళ్ళాలి. బహుజనులందరూ ఏకం కావాలి, బహుజన రాజ్యం రావాలి తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఈ అయిపోయిన తర్వాత ప్రజలు చర్చిస్తున్నటువంటి అంశాలను కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాలు అనమాట ఇవన్నీ. సో మరి బహుజన రాజ్యం మరి ఇలాంటి వాళ్ళ వల్ల సాధ్యమవుతుందా? మరి బహుజనులు అందరూ ఏకమై బహుజన రాజ్యం తెచ్చుకుంటారా? ఈ పక్కనే కూర్చున్న మహేష్ కుమార్ గౌడ్ మరి బహుజన రాజ్యం కోసం పోరాడతాడా, లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీలో అదే రేవంత్ రెడ్డికి దగ్గర ఇదే పదవి తీసుకొని ఉంటాడా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో మరిది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ మరిన్ని అప్డేట్స్ తోటి ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. రానున్న రోజులలో బహుజన రాజ్యం వస్తుందా, మరి ఇలాంటిది ఇంకా కొనసాగుతా అనే అంశాల గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్పటి వరకు మన క్యూఆర్ టీవీని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.